నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ, హెచ్ఆర్ చేసిన వాళ్ళకు కూడా ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ సంపాదించేలాగా వాళ్ళలో స్కిల్ని డెవలప్ చేసి ఇప్పటివరకు 5,000 మందికి పైగా స్టూడెంట్స్కి ఎక్కువ ప్యాకేజ్ వాళ్ళ ప్రయాణం అందుకునే విధంగా వాళ్ళని ట్రైనప్ చేసిన ఎస్వి ప్రొఫెషనల్స్ గురించి చాలామంది వినే ఉంటారండి. ఎన్ని సక్సెస్ స్టోరీస్ ఉన్నాయో, 5,000+ సక్సెస్ స్టోరీస్ అంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఇంకా డిప్రెస్ అయిపోయి మనం డిగ్రీయే చదివాము, మనకు అంతంత జీతాలు రావు, పెద్ద పెద్ద కంపెనీస్లో మనం జాబ్ చేయలేము అనుకున్న వాళ్ళకు కూడా ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎంతోమందికి ఆదర్శవంతంగా నిలిచారు. అలాంటి వాళ్ళని తయారు చేసింది ఎస్వి ప్రొఫెషనల్స్ అని చెప్పుకోవాలి. జస్ట్ ఒక 45 days ట్రైనింగ్లోనే వాళ్ళు ఒక మనిషిని స్కిల్ఫుల్గా తయారు చేస్తారు. ఒక స్టూడెంట్ వెళ్తే అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, ఇంత సక్సెస్ రేట్ ఎస్వి ప్రొఫెషనల్స్కి ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ వాళ్ళు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎస్వి ప్రొఫెషనల్స్ చైర్మన్ సుధీర్ రెడ్డి గారు, డైరెక్టర్ వరుణ్ రెడ్డి గారు. వారితో మాట్లాడదాం. My name is Chita. I placed in Cognizant. Rizwana Samrin, I placed in Broadridge. My name is Usha and I'm placed in Wells Fargo. Thank you, SV. Proud to be SV students. హలో సుధీర్ రెడ్డి గారు, నమస్కారం. వరుణ్ రెడ్డి గారు, నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో హ్యాపీ కలవటం మిమ్మల్ని. పర్టికులర్గా ఎస్వి ప్రొఫెషనల్స్ గురించి విన్నప్పుడు నాకు ఒక్క పాయింట్ ఎక్కడంటే, యా భలే ఉంది ఇదేదో, అయితే కొన్ని సంవత్సరాల ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనే భావన అయితే కలిగింది. బట్ ఇంకొంతమందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఏంటంటే చాలామంది ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ అంటే ఇలాంటి పెద్ద పెద్దవి చదువులు చదివితేనే మనకు ఒక లైఫ్లో సెటిల్ అవుతారు, వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళ పేరు ఇలా మారుమోగుతుంది అనే భావన ఇళ్ళ దగ్గర నుంచి మన గల్లీల దగ్గర నుంచి అలా అలా మొత్తం స్ప్రెడ్ అయ్యి మన సొసైటీ అంతా అలాగే ఉంది. బట్ మీరు బేసిక్గా బీకామ్, బీబీఏనో అంటే ఒక డిగ్రీ చదివినా కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చు, హై ఎర్నింగ్స్ అనేది మీకు పాసిబుల్ అవుతుంది అని నిరూపించింది ఎస్వి ప్రొఫెషనల్స్. ఆ విషయంలో సో నేను కొంతమంది తరపు నుంచి థ్యాంక్ యూ చెప్తాను. సో అది ఇప్పుడు కొత్తగా ఇంకా హెచ్ఆర్ ఇటువైపు కూడా మీరు కొద్దిగా విస్తరించారని అర్థమైంది. వీటన్నింటి గురించి మాట్లాడదాం. ముందుగా ఎస్వి ప్రొఫెషనల్స్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, బేసిక్ అంటే రీజన్ ఏంటి స్టార్ట్ చేయడానికి, మీరు అనుకున్న మోటో ఇప్పుడు నెరవేరిందా, వీటి గురించి మాట్లాడు. Sure, ma'am. Thanks for the time and thanks for your the compliments, ma'am. So basically, SV Professional got started in 2015. సో నేను 2015లో ఐఎమ్ వర్కింగ్ విత్ డెలాయిట్. సో డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడే నేను నా ఎంబీఏ ఫ్రెండ్స్, నేను ఒక్కరిని కాదు ఇది, నాతో పాటు ఎంబీఏ ఫ్రెండ్స్ 4 members. సో ఈ 4 members-కి మా అందరికి ఒక ఆలోచన ఏంటంటే, బీకామ్తో మనం ఎంత స్ట్రగుల్ అయ్యాము. సో ఎంత స్ట్రగుల్ అంటే మేము మీరు నమ్మరు, చాలా చాలా. సో ఎన్నో కంపెనీస్కి బెంగళూరు అని, చెన్నై అని, పూణే అని, ఎక్కడెక్కడికో. దట్ ఈస్ ట్రూ. సో తిరిగిన తర్వాత రియాలిటీలో చాలా అర్థమైంది, మార్కెట్స్లో వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది. ఓకే, దెన్ ఐ స్టుడ్ ఆన్ వన్ థింగ్ లైక్ కమ్యూనికేషన్ ఎట్ ద సేమ్ టైమ్ సబ్జెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే. సో వీ గాట్ టు ద పాయింట్. మీరు ఓపెన్గా చెప్పండి, మీకు అప్పుడు అంత స్కిల్ఫుల్ అని మీరు అనుకున్నారా? అంటే మాట్లాడే విధానం, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఎంత ఉన్నాయి మీకు? బాగున్నాయి? లేదు మ్యామ్, మీరు అల్టిమేట్గా చెప్తే నేను మాక్సిమం ఏ కంపెనీస్కి వెళ్ళినా సరే లైక్ సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ ఫెయిల్ అవుతాను. అవునా? ఆల్మోస్ట్ అందరం 4 members. అందుకే ఇంకా అర్థమైంది ఇలా కాదు, అసలు ఎక్కడికి వెళ్ళినా మెంటర్షిప్ లేదు. బయట ఎక్కడికి వెళ్ళినా సాఫ్ట్వేర్ కోర్స్ అంటున్నారు, అటు వెళ్తే ఒరాకిల్ అంటారు, ఇటు వెళ్తే ఏదో అప్లికేషన్స్ అంటారు. క్లోజ్ అయిపోయింది. మనం చదివిందేమో బీకామ్, మనకి డెబిట్ క్రెడిట్ ద జనరల్ థింగ్. అరే మనకి ఎలా అనేది అప్పుడు అర్థమైంది. ఓకే రైట్, సో మనకంటూ ఒక కోర్స్ ఉండాలి. సో మనకంటే కోర్స్ ఉండాలంటే ఫస్ట్ మనం సక్సెస్ అవ్వాలి. ఈ సక్సెస్ అవ్వడానికి ప్లాన్ అనేది మేము 4 members మెంటర్షిప్గా తీసుకొని ఆల్ టుగెదర్ ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాము. ఆల్రెడీ జెన్పాక్లో వర్క్ చేస్తున్న పర్సన్ ఒక ఆయన ఉండే, పెద్ద ఆయన. ఆయన అప్రోచ్ అవుతే ఇక్కడ ఈ వింగ్స్లో మీరు చూసుకోండి సుధీర్, బికాజ్ జెన్పాక్ట్ అండ్ కాగ్నిజెంట్ అండ్ వెల్స్ ఫార్గో ఈ కంపెనీస్ అన్ని మేజర్గా బిజినెస్ ఓరియంటెడ్ జాబ్స్ ఇస్తున్నాయి. సో అక్కడ నాకు దిస్ ఈజ్ ద ప్లేస్, వీళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది అనే సిస్టమేటిక్గా ఒక ఎస్ఓపి తయారు చేసి దానికి మేము సక్సెస్ అయిన ఒక 3 years ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన తర్వాత లెటర్స్ నాకు డెలాయిట్లో వచ్చింది. డెలాయిట్లో వచ్చిన తర్వాత అప్పుడు ఐ థాట్ టు నో లైక్ మనలాగా చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు, ద బెటర్ గైడెన్స్ మనం ఎందుకు ఇవ్వలేము. సో మనం పర్ మంత్ 1 lakh, అరే చాలా మంది అంటారు బీకామ్ చేసిన వాళ్ళు మీరు 1 lakh 2 lakhs ఎర్న్ చేస్తారా అనే డౌట్లో ఉంటారు. సో నేను వేర్ ఐ స్టాప్డ్ మై లైక్ దట్ మీన్స్ ఐ రిజైన్ మై థింగ్ 30 lakhs.
చాలా మందికి అవునా యా Super సో అండి. ఆ. అందరికీ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ ఓన్లీ అడిషనల్ కోర్సెస్ అనే ఉండే. Hmm. సో ఐ రియలైజ్డ్ నా ఫ్రెండ్స్ మేమందరికి ఏదైతే ఆ కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ 8 ఇయర్స్ ఎక్కడ వదలలేదు. Hmm. ఈ 8 ఇయర్స్లో 5,000 ప్లేస్మెంట్స్ అనేది ఇట్ గివెన్ ఏ Super. గ్రేట్ బూస్ట్ అప్. నాకు 30 lakhs కనిపించలేదు. 5,000 మందికి ప్లేస్మెంట్ ఇచ్చారా మీరు? సూపర్ అండి అసలు. It crossed అండి. యా క్రాస్ అయింది It crossed. అంటే 5,000 ప్లస్ Plus, చెప్పొచ్చు. yes, true. 100%. సో అలా స్టార్ట్ అయింది Yeah. మీ నుంచే. Hmm. మీ కష్టం మీ ఎక్స్పీరియన్స్ ద్వారానే ఎస్వి ప్రొఫెషనల్ అంతే. అంటే పర్టికులర్ గా ఎస్వి ప్రొఫెషనల్స్ శ్రీ వెంకటేశ్వర మన Hmm. తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన గాడ్. సో లైక్ అన్ని ఇంకా నేమ్స్ మా ఫ్రెండ్స్ నేమ్స్ మా నేమ్స్ అందరివి అందులో ఆటోమేటిక్ It's included. అనే కలిపి. So- మీరు ఎప్పటి నుంచి అండి ఫ్రెండ్స్? సేమ్ హీఈస్ మై కజిన్ యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి okay, నన్ను okay. చూస్తూనే పెరిగాడు. ఆహా. సో యా ఐ హోప్ Lot of comforts we have. Understanding between అండ్ each నా person. ఫ్రెండ్స్ సో అందరం ఈ 5 members మీ ఒక ఐకానిక్ ఉండాలనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. Hmm. ఇప్పుడు కార్పొరేట్స్లో ఏ కంపెనీకి వెళ్ళినా ఎస్వి అంటే వాళ్ళు ఎలా అంటే మేము వాళ్ళని అడగడం కాదు వాళ్ళు మమ్మల్ని అడుగుతారు. Oh. సో సుధీర్ వీ హ్యావ్ ఏ ఓపెనింగ్ సెట్ దిస్ కంపెనీ అండ్ దిస్ స్కిల్ సెట్ వి రిక్వైర్డ్. ఓ వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని Reach అడుగుతున్నారు అవుతారు. ఇలాంటి పీపుల్ ఎవరన్నా Exactly. ఉన్నారా? టైం వేస్ట్ కదా మేడం వాళ్ళకి. ఇప్పుడు జనరల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో రీసెంట్గా మేము ఇన్ఫర్ అనే కంపెనీకి ప్లేస్ చేసాము. Hmm. ఆ కంపెనీలో వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి నౌకరీలో పోస్ట్ చేసుకొని వాళ్ళకి ఒక 100 మెంబర్స్కి కాల్ చేసి వాళ్ళు వచ్చి ఇక్కడ స్కిల్ సరిపోక ఇదంతా కంటే Hmm. మమ్మల్ని ఒక కాల్లో అడుగుతారు, సార్ సుధీర్ గారు మాకు ఒక 100 మెంబర్స్ రిక్వైర్మెంట్ ఉంది, మా స్టూడెంట్స్ని పంపిస్తే అట్లీస్ట్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ది పీపుల్ విల్ సెలెక్ట్ ఆఫ్ ఆఫ్ ద Correct. వర్క్. అందరికి కాల్స్ ఇవన్నీ Oh. దట్ సో ఈస్ ఇప్పుడు కొత్తగా బీకామ్ కాకుండా హెచ్ఆర్ ఇది కూడా Yeah, చేశారా HR. మీరు? అనే ఏంటండి stream. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరుణ్ గారు? See, it's understanding a people process అండి. Hmm. చాలా మంది HR లో ఏమనుకుంటున్నారంటే there is no opportunities or scope. కనీసం అంటే the fact is guidance అనేది లేదండి. Hmm. The important thing. అంటే a lot of people think human resource is a very challenge thing. We need only communication skills is the first thing to start. ఫస్ట్ అది ఒకటి ఉండాలి. Yeah, అది ఉండాలి అని అంటారు. మాట్లాడడం రావాలి ఎదుటి అవును. మనిషితో. అవును. But I say that's not important. అవునా? Yeah, that's not really మరి ఏంటి important. ఇంపార్టెంట్? The important is knowledge. Any stream you take. As we succeeded in the BCom and finance stream, I mean accounts and finance stream ante, the knowledge wise. Same thing I'm saying for the HR people even. See, first thing, like there are 3 important things. Ideas, money, resources. For every business, every company is a business, right? So for that ఒక ప్రాపర్ హ్యూమన్ రిసోర్సింగ్ కావాలి. సో ఇప్పుడు హ్యూమన్ రిసోర్సింగ్కి ఇవి కావాల్సిందనే జనాలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారంటే 20 years బ్యాక్నే ఇంకా అదే ద సేమ్ ఐడియాలజీని ఇప్పుడు పెట్టుకుంటున్నారు అంటే దేర్ ఆర్ నో ఆపర్చునిటీస్ అని. బట్ ఐఎమ్ సేయింగ్ నౌ అండ్ ద ఫ్యూచర్ ఇస్ బిగ్ ఇన్ హెచ్ఆర్, ఎస్పెషల్లీ హెచ్ఆర్. ఎవరైతే హెచ్ఆర్ అవుదాము అనే ఆలోచన ఉందో వాళ్ళ ఎస్వి ప్రొఫెషనల్స్ ని Approach approach అవ్వచ్చు. అవ్వచ్చు. Definitely, ఎలా definitely. అంటే ఎవరెవరికంటే ఎలిజిబిలిటీ? Anyone is eligible అండి. You take a BTech guy, a BSc person, ఓకే. or you take any graduate. Like let's take for account stream, we said yeah, we are very open. We need a BCom student, we need a MBA guy or a MCom person like related to accounts and finance aspects. వాటికి. But coming to HR, any graduate is eligible అండి. Because here skill is more important in HR. బిఎస్సి చదివినా పర్లేదు, బీటెక్ చదివినా పర్లేదు, Definitely. ఎవరైనా సరే. ఈవెన్ Definitely. డిఫరెంట్ స్ట్రీమ్ లో ఉన్నా పర్లేదు మేడం. Yeah. ఇప్పుడు ఈవెన్ డిఫరెంట్ స్ట్రీమ్ లో ఉంటారు. Hmm. వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మేము ఎన్ని రోజులు ఇలా ఈ డొమెస్టిక్ కంపెనీస్లో చేయాలి, నాకు స్కిల్ ఉంది, వై ఐ కాంట్ ట్రై విత్ ఎంఎన్సీ కంపెనీస్ అనే ఆలోచనతో ఉంటారు. Hmm. వాళ్ళు ఎలా అంటే కమిట్మెంట్స్ వాటి వల్ల వాళ్ళు ఎక్కడో జాబ్లో ఇరుక్కుపోయి రన్ అవుతూ తప్పక ఉంటారు. ఉండాల్సి వస్తుంది. వాళ్ళకి మనం బెటర్ కెరీర్ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ప్రాపర్ సర్టిఫికేషన్ విత్ ప్రాపర్ గైడెన్స్. Hmm. సో కంపెనీలో ఏం చేస్తున్నాం ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. Yes. Oh, అలాగే okay. ట్రైనింగ్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఫ్రెషర్గా వెళ్ళాల్సిన పని లేదు. ఈ 3 months మా దగ్గర వర్క్ చేసిన Already work సర్టిఫికేట్ ఇస్తాం. ఓకే ఓకే. అది అంటే తీసుకుని వెరీ వాళ్ళు సింపుల్ వెళ్ళొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటంటే Mm, దీనికి రీసెంట్ ఒక ప్లేస్మెంట్ ఐ వాంట్ టు సే అబౌట్ దట్. Yes. హీఈస్ ఎ హోటల్ మేనేజ్మెంట్ గై. Hmm. His graduation to hotel management. అసలు సంబంధమే He లేదు. came here, yeah, seriously. He came here, he Ah. took this training, he got certified and he got placed in a good company. ఎన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారండి? Hardly it takes 45 days అండి. 45 It takes days. 45 ఎలా days. ఉంటుంది ట్రైనింగ్ అంటే? థియరీ పార్ట్ ఆర్ ప్రాక్టికల్? No, not at all అండి. The theory is nothing in this. Totally practical. అంటే see and I'll say you like మీరు అనొచ్చు how are the opportunities అంటే people really doesn't know what are the opportunities. ఇప్పుడు హెచ్ఆర్ అనగానే అందరు ఏమనుకుంటారు లైక్ ఒక కూర్చోవాలి, ఒక పర్సన్ని ఇంటర్వ్యూ తీసుకోవాలి, అండర్స్టాండ్ చేసుకోవాలంటే. బట్ బిహైండ్ దిస్ దెర్ ఈస్ లాట్ ఆఫ్ ప్రాసెస్. అంటే లాట్ ఆఫ్ ప్రాసెస్ అంటే there are like business management, like I mean ఓకే. understanding the business of a company, I mean recruitment and hiring, I mean employee engagement,
compensation and benefits. ఓకే Yeah, I mean compliances. Let's take POSH Act, like I mean regarding the sexual harassment అనేది చాలా ఉంది corporate. So that is also part of the companies ఇప్పుడు nowadays. అన్ని కంపెనీస్ Yes, yes, ఇప్పుడు మనం yes. ఎగ్జాంపుల్ సిమెంట్ ఇవే తీసుకున్నాం మేము. ఇక్కడ హెచ్ఆర్ రిసోర్స్ అనే పర్సన్ నాట్ ఓన్లీ ఫర్ రిక్రూట్మెంట్, నాట్ ఓన్లీ ఫర్ టర్మినేషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్, ఇంటిగ్రిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది. With employment laws. From the supervisor to from the CEOs, they need to check that what qualities they have and how we need to recruit them. So ఈ క్వాలిటీస్ అన్నింటిని మళ్ళీ క్వాలిటీ పర్సన్ చూడగలుగుతాం. మనం ఇప్పుడు ఎవరో కమ్యూనికేషన్ బాగుంది లేకపోతే అపియరెన్స్ బాగుందని వాళ్ళని పెడితే కుదరదు కదా. ఇక్కడ హెచ్ఆర్ అనేది డెఫినెట్లీ దే నీడ్ టు థింక్ అబౌట్ ద థర్డ్ ప్రాసెస్. ఇవన్నీ ఇప్పుడు మీ ట్రైనింగ్ పీరియడ్ లో నేర్పిస్తాను. Yes, yes. ఇప్పుడు ఉదాహరణకి నాకు తెలిసిన పర్సనే ఉన్నారండి, అసలు సంబంధమే లేదు, బట్ హెచ్ఆర్ అవ్వాలని ఒక కోరిక ఉంది. నార్మల్గా ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారు. సో పాసిబిలిటీ ఉందా లేదా? Definitely it can change అండి. సో ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? అప్లికేషన్స్ ఏమైనా We are everywhere అండి. ఎవ్రీ Interview మంత్ ఉంటుందా? మనకి ఒక 2 Yes. బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఓకే. మార్నింగ్ 9 అండ్ ఆఫ్టర్నూన్ 2. సో ఎవ్రీ బ్యాచ్ కి మనకి కన్ఫర్మేషన్ వాళ్ళు గూగుల్లో అయినా, యూట్యూబ్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఆల్ సోషల్ మీడియాస్ వీ హ్యావ్. జస్ట్ వాళ్ళు ఒకసారి ఇప్పుడు అంటే అసలు మా సక్సెస్ స్టోరీలో చాలా మంది పబ్లిక్ మౌత్, లైక్ మౌత్ పబ్లిసిటీ వీ కెన్ సే, లైక్ ద ఇనీషియల్. ద సెకండ్ పార్ట్ ఈస్ దట్ ఆన్లైన్లో వాళ్ళు గూగుల్లో ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బెస్ట్ ఎంఎన్సీ జాబ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్ అని కొడితే మనకు వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇక్కడ ఎందుకంటే ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. సో మోర్ దెన్ ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లో వీటిలో చూస్తే 1000 మెంబర్స్ పోస్టులు అందరు సక్సెస్ స్టోరీసే. మనం ఎవరికి చూసినా సరే వాళ్ళ డిస్ట్రిక్ట్ సంబంధించి, వాళ్ళ కాలేజీకి సంబంధించి జస్ట్ మీకు కాల్ చేసి వస్తే చాలు. సరే మన ఆఫీస్ ఎక్కడండి? హిమాయత్ నగర్ లో అవంతి కాలేజ్ ఉంది. ఓకే. అవంతి కాలేజ్ ఆనుకొని మనకి ఎస్వి ప్రొఫెషనల్ బిల్డింగ్ అని మనకి సెపరేట్ బిల్డింగ్ ఉంది. సో విన్నారు కదా, ఎవరైతే హెచ్ఆర్ అవుదాం మేము బట్ డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళకి ఇప్పటికైనా మించిపోయింది లేదంటే ఎస్వి ప్రొఫెషనల్స్ ద్వారా మీ కళ నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి అడ్రస్ కూడా కంప్లీట్గా మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. హిమాయత్ నగర్లో వెళ్ళండి ఎస్వి ప్రొఫెషనల్స్కి. ఒకసారి అంటే మీ స్కిల్ ఏంటో తెలుస్తుంది. ఇంకా ఏ జోనర్లో మీరు కొంచెం స్కిల్ఫుల్గా తయారైతే ఒక హెచ్ఆర్గా మీ కళను మీరు నెరవేర్చుకోగలుగుతారో ఇలా చూపిస్తారు అంతే. అంతే కదా? అదైతే నాకు అర్థమైంది. 100% చాలా మంది వెయిటింగ్ ఇది. అవును. అంటే వాళ్ళ డ్రీమ్ ని చంపేసుకుంటారండి. ఇంకా అయిపోయిందిలే అనేది కాకుండా అలా చంపుకోవాల్సిన అవసరం లేదు, యూ కెన్ అచీవ్ అని చెప్తున్నారు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి, నేను చెప్తాను. అక్కడికి వచ్చి వెరీ కాన్ఫిడెంట్. మీరు ఒక్కసారి విజిట్ చేయండి. Okay. అంటే డిఫరెంట్ ఎక్కడెక్కడో మన నమ్మి శ్రీకాకుళం, వైజాగ్ అండ్ తెలంగాణ, వరంగల్ అండ్ అట్ ద సేమ్ Why? టైం You can see కరీంనగర్, from ఒడిస్సా, ఈవెన్ అదర్ Okay. స్టేట్స్ ఆల్సో. Other ఎందుకోసం states, yeah. వస్తున్నారు మీన్స్ ఇక్కడ వాళ్ళ క్వాలిటీ అనేది వాళ్ళకి చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు 9 o'clock ఒక బ్యాచ్, 2 o'clock 2 o'clock ఒక batch. బ్యాచ్ కి ఎంత మంది ఉంటారండి? 40 మెంబర్స్ తీసుకుంటాము, కానీ దాని కాంపిటీషన్ 200 మెంబర్స్ వస్తారు. మరి ఎలా ఇవన్నీ? సో దాంట్లో మనకి ప్రియారిటీ బేసిస్, ఇప్పుడు రిక్వైర్మెంట్ ఎవరికి నిజంగా మనం ఇవ్వగలుగుతాం. మీరు ఎలా చెక్ చేస్తారు వాళ్ళ హిస్టరీ? వాళ్ళ ఎవ్రీ పర్సన్ రెజ్యూమ్ తీసుకుంటాం ముందే, తీసుకొని రియల్లీ సూటబుల్ ఆర్ నాట్. మనం Interaction. ఊరికనే అడ్మిషన్ ఇవ్వం. ఇది పాయింట్. Yeah. Exactly. We'll interact with them. ఇది We'll నిజంగా interact with పర్సన్ సూటబుల్. మనం Okay. ఊరికనే పాపం ఇప్పుడు ఒక 10 years వేస్ట్ అయి ఉంటుందండి. ఇప్పుడు వచ్చి నేను ఎంఎన్సీలో నాకు డెలాయిట్ లో జాబ్ కావాలంటాడు, మనం పెట్టేయగలుగుతామా? ఊరికే పాపం అమౌంట్ కట్టి టైం వేస్ట్ చేసి, తన టైం వేస్ట్, నా టైం వేస్ట్, నా బ్రాండ్ వేస్ట్, ఇవన్నీ వేస్ట్. సో పర్సన్ కి నాకు 30 మెంబర్స్ తీసుకున్న ఇబ్బంది ఏం లేదు, కానీ క్వాలిటీ మెంబర్స్ తీసుకుంటే సక్సెస్ వుడ్ బి గ్రేట్. ఇప్పుడు 200 మెంబర్స్ ఇది లిమిట్. 40 మెంబర్స్. ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఫీజు, లైక్ ఐల్ సే యూ, ఇప్పుడు సుధి గారు హెసిటేట్ అవుతున్నారేమో కొన్ని పాయింట్స్ చెప్పడానికి. నాట్ లైక్ దాట్. ఐ మీన్ సి ఎంత ఖర్చు అవుతుందంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ డెఫినెట్లీ ఆన్ దిస్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ మోటో వాళ్ళు తీసుకున్నారు. వీ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఎక్స్పెన్సెస్, బట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ ది క్వాలిటీ వాట్ వీఆర్ ప్రొవైడింగ్. ఇప్పుడు నేను ఒక పర్సన్ తరపు నుంచి అడగాలనుకున్నది ఏంటి అని అంటే, వెచ్చించగలమా? మరి 100%. అంటే 100%. లక్షల్లో ఏమన్నా ఉంటుందా? అయ్యో. అనే ఒక భావన మీరు ఉంటుంది. నమ్మరు, Best in వాళ్ళకి industry అండి. వచ్చే సాలరీలో 1.5 months సాలరీ ఇస్తారు అంతే. నేను ఇప్పుడు జాబ్ పెట్టిస్తాను కదా, వాళ్ళకి ఒక 3 lakhs సాలరీ ఇప్పిస్తాను, మినిమం 3 lakhs. ఐఎమ్ టెలింగ్ యూ దట్. ఓకే. 3 lakhs లో వాళ్ళు 1.5 months సాలరీ నాకు ఇవ్వడం బెస్టా, 6 నెలలు ఖాళీగా నేను ఇంటర్వ్యూకి వెళ్తాను, నేను ప్రిపేర్ కాకుండా ఊరికే తిరగడం బెస్ట్ జనరల్గా మాట్లాడుకుంటే. సో ద థింగ్ ఈజ్ దట్ ఇక్కడ చాలా మందికి కాలేజెస్లో ఎలా ఉందంటే మేము దే ఆర్ ఫైటింగ్ అబౌట్ అ మార్క్స్. yes. మార్క్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బయట మార్కెట్ స్కిల్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యాటిట్యూడ్ ఈజ్ ఇంపార్టెంట్, ద వే ఆఫ్ అప్రోచ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవన్నీ లేకుండా ఊరికనే నేను ఇంటర్వ్యూస్కి వెళ్తాను జాబ్ వస్తుంది అంటే రాదు మేడం. మంచి బీ స్కూల్స్, మంచి ఐఐఎమ్స్, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే అక్కడ వాళ్ళకు సరిపోతుంది. మరి మన టైర్ 3 కాలేజెస్, మన కాలేజెస్లో ప్రాజెక్ట్ అంటేనే మనకు ప్రాజెక్ట్ ఉందా అనే సిచ్యువేషన్లో ఉన్న పర్సన్స్కి మనం
ఉంది, మార్కెట్లో కావాల్సిన రిక్వైర్మెంట్ ఉంది కానీ స్కిల్ మిస్ అవుతుంది. మీరు ఎక్కువ ఏ కంపెనీస్ లో అపాయింట్మెంట్ చేశారు? ఓవరాల్ గా మనకు ఒక 15 to 20 కంపెనీస్ ఈఆర్పి సిస్టమ్ బేస్డ్ మీద ఉన్నాయి. హైదరాబాద్ కంపెనీ, మన హైదరాబాద్ లోనే అవుట్ ఆఫ్ ద కంట్రీ అలా ఏమన్నా? డెఫినెట్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ మనం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఐబిఎం ఉంది. ఐబిఎం ఈజ్ నాట్ అన్ ఇండియన్ కంపెనీ. మెనీ పీపుల్ దే లైక్ ట్రావెల్ టు దెమ్. సో వాళ్ళు నాకు చాలాసార్లు నాకు గుర్తు వస్తుంది, అంటే వాళ్ళ పిల్లలు కాల్ చేసినప్పుడు, సార్ ఐ గాట్ ఎ వీసా బికాస్ ఆఫ్ యూ, సార్ ఐఎమ్ ఇన్ యుఎస్ బికాస్ ఆఫ్ యూ. ఆ మెసేజ్ చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, అరే అంటే వాళ్ళు నాట్ బీయింగ్ దేర్ అండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే ఇక్కడ వచ్చాక వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చిన కంపెనీలా, సార్ బికాస్ ఆఫ్ యూ మేము పర్ఫార్మెన్స్ ఇస్తున్నామంటారు. లైక్ ఐ మీన్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గైడెన్స్ I'll say the team is providing here. I mean, ఇంకొక చిన్న విషయం అండి, లైక్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, ఐ డిడ్ంట్ కంప్లీట్ ఫర్ దాట్. అంటే నిజంగా నమ్మచ్చా అంటే ద గైడెన్స్, లెట్స్ థింక్ ఇప్పుడు సుధీర్ గారు చెప్పారు హీస్ ఫ్రమ్ డెలాయిట్, రైట్? లైక్ I'll say we have another director called Mr. Praveen. He's from IBM. Yeah, he left and he's taking care of SV now. We have another director, Kondareddy Garu. He is from Tech Mahindra. Yeah, he's from Tech Mahindra. So you see, these are people with 15 years experience, real-time experience. I mean, they have seen the total corporate and they know now for next 20 years what we can do in the market. What kind of guidance we can provide in the market. Ilanti points ni total oka team ga we grabbed it and we are doing that. That's the reason people trust us. రీసెంట్ బ్యాచ్ 86, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 86 దీంట్లో 40 మెంబర్స్కి అడ్మిషన్ ఇచ్చాను. ఓకే, 40 మెంబర్స్లో 36 మెంబర్స్కి జాబ్ వచ్చింది. ఇప్పుడు సూపర్ కదండి అసలు. ఇప్పుడు అంటే లైక్ ఐ కెన్ సే 4 మెంబర్స్కి ఏంటి అంటే, అందరికీ నేను చెప్తున్నాను కదా, కొంతమందికి 1 monthలో వస్తుంది, కొంతమందికి 2 monthsలో వస్తుంది, కొంతమందికి 4 వీళ్ళందరూ months, ఎన్ని డేస్ లో క్రాక్ చేయగలిగారు? 2 months. ఐఎమ్ టెలింగ్ యూ దట్ 86 బ్యాచ్ అంటే ఇది డెఫినెట్గా సోషల్ మీడియాలో కూడా తెలుస్తుంది, వాళ్ళు కూడా కనుక్కుంటారు. మొత్తం 40 మెంబర్స్ ని తీసుకుంటారు, అది లిమిటేషన్. సో 4 ఎన్ని అవర్స్ ఉంటుందండి మొత్తం? డైలీ మనకి మార్నింగ్ 9కి స్టార్ట్ అవుతుంది మ్యామ్, 1 వరకు ఉంటుంది, మళ్ళీ 1 hour బ్రేక్ ఉంటుంది, దాని తర్వాత 2 to మళ్ళీ 6. అంటే ఎవరు టీచ్ చేస్తారు? 2 sessions ఉంటాయి. మేమే ఇప్పుడు మార్నింగ్ నేను కోర్ అకౌంటింగ్ అంటే IFRS అంటాం బేసిక్గా, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్. మన ఇండియాలో నేర్చుకున్న థింగ్స్ అన్ని GST, IGST, CGST మన ట్యాక్స్ ప్రాసెస్. బట్ ఇప్పుడు నేను నా క్లయింట్కి వర్క్ చేయాలి, వెల్స్ ఫార్గోకైనా, IBMకైనా, యాక్సెంచర్కైనా, డిఫరెంట్ కంపెనీస్కి వర్క్ చేయాలంటే అక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. మనం చదువుకున్న బుక్స్ అన్ని ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఓకే. బట్ దాని తర్వాత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎగ్జాక్ట్లీ టాక్సేషన్ వీ కెన్ సే H&R బ్లాక్ అని వచ్చింది, తర్వాత రేయాన్ ట్యాక్స్ అని వచ్చింది, వన్ సోర్స్ అని వచ్చింది. ఇవన్నీ మీరు నేర్పిస్తారు? అంటే వాళ్ళకి ఈ 45 డేస్లో డైలీ 15 days మై సబ్జెక్ట్ ఉంటుంది మేడం. సో ఈ డెలాయిట్లో జరిగిన థింగ్స్ ఏంటి, నేను వాళ్ళకి నేర్పించగలిగేది ఏంటి, బీకామ్ తర్వాత వాళ్ళకి రేజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి, ఒక సెట్ ఆఫ్ 15 days ఉంటుంది. నెక్స్ట్ 15 days ఫ్రమ్ జెన్పాక్, నెక్స్ట్ 15 days ఫ్రమ్ IBM. ఇలా అందరినీ అప్రోచ్ అవుతారు. మెటీరియల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తారా? ఓకే. హాలిడేస్ ఎలా ఉంటాయి? హాలిడేస్ సారీ హాలిడేస్ ఏ Sunday holiday హాలిడే ఎక్సెప్ట్ సండే తప్ప ఏ హాలిడే ఎక్స్పెక్ట్ అంటే సండే హాలిడే అనేది స్టూడెంట్స్ కి, నాట్ ఫర్ us. We have to be back to the corporate companies, placements కోసం కానీ అదన్నీ. So we never have a holiday, but that's enjoying. కొంతమందికి ఏంటంటే అండి, ఎంత ట్రైనింగ్ తీసుకున్నా, మేబీ స్కిల్ఫుల్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి భయం. ఎదుటి వ్యక్తి అంటే ఆయన ఏం అడిగేస్తారో అన్ని తెలిసినా కూడా చెప్పలేరు. వాళ్ళని చూసినప్పుడు ఆ వాతావరణం అంటేనే భయం వేసేస్తుంది. సో అలా ఫెయిల్ అయ్యి ఉన్న స్టూడెంట్ అనొచ్చా? 100%. అలా ఫెయిల్ అయ్యి ఉన్న స్టూడెంట్ ఎవరినైనా వాళ్ళతో కూడా మీరు క్రాక్ చేయించారు ఇంటర్వ్యూ అనే సందర్భం ఉందా? నో అండి, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఐ కెన్ గివ్ అ వెరీ సింపుల్ ఆన్సర్ ఫర్ దిస్. ఇప్పుడు సార్ ఏమన్నారంటే లైక్ 15 days అనే అకౌంట్స్, ఐ మీన్ డెలాయిట్ కాన్సెప్ట్ చెప్తా అంటున్నారు. దీంతో పాటు యాడెడ్గా వాళ్ళకి ఇంటర్వ్యూ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ యాడెడ్గా ట్రైనింగ్ ఉంటాయి ఫస్ట్ నుంచే, టు డెవలప్ దెమ్ సెల్ఫ్ అకార్డింగ్ టు ది మార్కెట్ స్టాండర్డ్స్. అంటే ఇప్పుడు ప్రతి కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఉంటుంది. టువర్డ్స్ దట్ ఎక్స్పెక్టేషన్స్ వీఆర్ ట్రైనింగ్ ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే. ఇట్స్ నాట్ లైక్ ఇప్పుడు ఒక 2 months ట్రైనింగ్ అయిపోయాక వి స్టార్ట్ గివింగ్ గైడెన్స్ అని కాదు. అందుకే లైక్ పీపుల్ ఆర్ నాట్ టేకింగ్ మచ్ ఆపర్చునిటీస్ హియర్, వెరీ లెస్ మీరు ఆపర్చునిటీస్. అడిగిన క్వశ్చన్ కి రైట్. సో ఏంటంటే వాళ్ళకి ఇంటర్వ్యూ, అయ్యో మీరు నంబర్, మేము నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లలో మ్యాక్సిమం స్టూడెంట్ తెలుగు మీడియం, మ్యాక్సిమం స్టూడెంట్స్ లైక్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కష్టపడ్డం కాదు, నేను వాళ్ళని చూసి ఒకనొక స్టేజ్లో నేను జాబ్ తెప్పేయగలుగుతానా అనే నాకే అంటే
వాళ్ళ పిల్లలు ఎంత చెప్పినా మారరు. కొంతమందికి ఎట్లా అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి నాకు జాబ్ రాలేదని వాళ్ళే ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళని డిప్రెస్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేసి ఇట్లా కాదు, మీలాంటి వాళ్ళు ఎంతో మంది సక్సెస్ అయ్యారు, ఇప్పుడు నీ పక్కన కూర్చున్న పర్సనే సక్సెస్ అయ్యాడు. సో అంటే అక్కడ నీకు మిస్ అవుతుంది ఏంటి, నీ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. అగైన్ అందుకే ఎవ్రీ వీక్ వీళ్ళకి ఏం చేస్తానంటే, సాటర్డే క్లాస్ రూమ్స్ ఏముండవు, ద సేమ్ ఇంటర్వ్యూ విచ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్, ఐ విల్ సిట్ దెమ్. సో టెల్ మీ వాట్ డూ యూ నో అబౌట్ ద కంపెనీ టుడే యు ఆర్ వాళ్ళలో గోయింగ్. ఉన్న భయాన్ని పోగొడతారు. అంతే ఇంకా. ఓకే. ఈ 1.5 అవర్ డైలీ మనం ఎట్లా అంటే పిల్లలందరికీ ఎవ్రీ వన్ ఒక 15-20 మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తూ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం కదా, ద సేమ్ క్వశ్చన్స్ కంపెనీలో రేజ్ అవుతాయి. సో ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తారా, జాబ్ ఇప్పించడం మా బాధ్యత అని అయితే చెప్పి? ఇక్కడ ఎస్ మీరు చెప్పొచ్చు, ఇప్పుడు చాలా మంది బోర్డుల మీద నాకు 100% గ్యారంటీ 100% వారంటీస్ అని పెడతారు. సో అది ఖచ్చితంగా అది రాంగ్ అండి. అంటే నేను ఏమంటానంటే, పిల్లలకి మనం ఇవ్వాల్సింది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మార్కెట్లో ఎలా ఉంది అండ్ ఏం చేయాలో చెప్తాం. అంతేగాని 100% గ్యారంటీ జాబ్ ఇస్తా, నేను వేరే రకంగా జాబ్ పెట్టిస్తా, ఇంకా ఏదో లైక్ మార్కెట్లో చాలా థింగ్స్ ఉన్నాయి, వాట్ వీ కెన్ సే బ్యాక్ డోర్ అని, లేకపోతే ఇంకేదో అని. బట్ నేను అలా చెప్పాను మేడం, స్టూడెంట్స్కి నేను క్లారిటీగా ఒకటే చెప్తాను, నీకు జాబ్ వచ్చేంత వరకు నేను బ్యాక్ సైడ్ ఉంటాను. దట్ ఈస్ నథింగ్ బట్ జాబ్ గ్యారంటీ కదా. Yes, కానీ పిల్లలు ఎలా But ఎక్స్పెక్ట్ direct చేస్తారంటే, గా, నేను ఏదో పే చేస్తాను నాకు ఇప్పుడు జాబ్ ఇచ్చేస్తారంటారు. అలా కాదు, నేను కష్టపడు 1 మంతా 2 మంత్సా 3 మంత్సా 1 ఇయర్ అయినా సరే నేను మీ బ్యాక్ సైడ్ ఉంటా. సుధీర్ గారు, అలా మీరు ఇంకా విసిగిపోయి ఒక 10 సార్లు 20 సార్లు ఇంటర్వ్యూ కోసం వెళ్ళి వెనక్కి వచ్చిన సందర్భం ఉందా ఎవరైనా స్టూడెంట్? 30 టైమ్స్ ఇచ్చాడు ఒక అబ్బాయి. తన ఏంటంటే బ్యాక్గ్రౌండ్ బీకామ్ ఒక మారుమూల లైక్ గ్రామంలో చేశాడు, ఒక వరంగల్ నుంచి వచ్చాడు, ఒక 30 టైమ్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా వదిలేసేయండి సుధీర్, ఇక పంపించేయండి, నేను అర్థం చేసుకోగలుగుతా, మా బాబుదే తప్పు ఉంది, చేయలేకపోతున్నాడు అంటే, వాళ్ళ బ్రదర్ ఎంకరేజ్ చేసి, లేదు నేను వాళ్ళ బ్రదర్ని రమ్మని చెప్పిన, ఆయన కొంచెం మెచ్యూర్డ్ పర్సన్, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, వచ్చి నాతో మాట్లాడిన తర్వాత ఇంప్రెస్ అయ్యాడు. సార్ మీరు చెప్పారు కదా, నేను ఒక 10 days టైం ఏంటి సార్, నాకు కొంచెం మీరు చెప్పిన థింగ్స్ అన్నింటినీ నేను పక్కనే ఉండి నేను చూసుకుంటాను, చదువుతున్నాడా లేదా. 10 days కూర్చున్నాడు, దాని తర్వాత వెళ్ళి కాగ్నిజెంట్లో జాబ్ కొట్టాడు. సూపర్. సో విత్ ప్యాకేజ్ ఆఫ్ ప్రాబ్లం ఏంటండి తనది? ఏం లేదు మేడం, తనకి కొంచెం వాట్ వీ కెన్ సే స్టామరింగ్ ఇష్యూస్ విచ్ వీ కెన్ సే. అది కొంచెం అంటే అదేమవుతుందంటే ఆత్మన్యూనత, భయపడతా ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారో అనే భయంతో కొంచెం అక్కడ దాకా వెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత భయం అయ్యి, అంటే వాళ్ళకి తెలియకుండానే పిల్లలు కదా మేడం, సో వాళ్ళకి మనం ఒక్కసారి 2 సార్లు వాళ్ళకి చూపించి రియాలిటీ ఏంటి చెప్పి ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. బట్ సక్సెస్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అయ్యో, నాకు కనిపించే ప్రతి స్టూడెంట్ ఒక మెరాకిలే, అద్భుతాలే క్రియేట్ చేస్తున్నారు. హ్యాపీ. ఓన్లీ అబ్బాయిలకి మాత్రమేనా, నో అమ్మాయిలకు నో కూడా? నో నో, ఎవ్రీవన్. అమ్మాయిలే మా దాంట్లో ఎక్కువ సక్సెస్, ఇంకా అమ్మాయిలు అమ్మో మంచి మంచి కంపెనీస్. కొంతమందికి ఏంటంటేనండి గ్యాప్ వచ్చేస్తుంది ఎడ్యుకేషన్ వాళ్ళ అకాడమిక్ ఇయర్ లో. ఎస్, ఇంటర్ చదివి తర్వాత మళ్ళీ డిగ్రీ డిస్టెన్స్ లోనే చదువుతూ ఉంటారు. మీరు అడిగిన క్వశ్చన్ ఎస్టర్డే నాకు యూట్యూబ్లో ఒక 3-4 మెంబర్స్ రేజ్ చేశారు. గుడ్ క్వశ్చన్ సార్. నేను ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చేశాను, నాకు డిగ్రీలో ప్రాబ్లం అయ్యి నేను సిఏకి ప్రిపేర్ అయ్యాను, లేకపోతే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాను, సంథింగ్ వేర్ హ్యాపెండ్, నాకు గ్యాప్ వచ్చింది 1 year 2 years. నో ప్రాబ్లం, ఎందుకంటే గ్యాప్ని ఎలా కవర్ చేయాలో మనం కంపెనీస్లో చెప్పాలి. ఇప్పుడు కొంతమంది మ్యారీడ్ పర్సన్స్ ఉంటారు మ్యామ్, వాళ్ళకి ఒక 3 years గ్యాప్ వస్తుంది, అంటే వాళ్ళు జాబ్కి ఎలిజిబుల్ కాదా? కాదు. అదే అంటే వాళ్ళకి ప్రాబ్లం లేదా? లేదు మేము చెప్పొచ్చు 100%. లిమిటేషన్ ఉందా ఈ ఇయర్ వరకు, ఇన్ని ఇయర్స్ లేదు, అని? అట్లా 10 ఏళ్ళు అయిందండి, అయినా పర్వాలేదు, ట్రై చేయొచ్చు. అంటే ఏమంటానంటే, కంపెనీలో ఏ పర్సన్ అయినా సరే రియల్లీ మీరు వర్క్ చేయగలుగుతారా అన్న క్యాపబిలిటీని చెక్ చేస్తాడు, అలాగే మీ స్కిల్ని చెక్ చేస్తారు తప్ప మీ గ్యాప్ ఉంది, మీ గ్యాప్ వల్ల నాకు వర్క్ చేయాలంటే కుదరదు అట్లా. ఎందుకంటే కంపెనీలో వాట్ వీ కెన్ సే ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ ఫర్ అస్. వరుణ్ గారు, మీరు ఎలాంటి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు? ఇప్పుడు 45 days కోర్స్ చేశారండి, సో మీరు ఏమైనా సర్టిఫికేట్ ఇస్తారా? అది ఎక్కడెక్కడ వర్తిస్తుంది, ఎక్కడెక్కడ ఎలిజిబుల్? ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ అనేది ఎదర్ యూ టేక్ అకౌంట్స్ అండి, ఆర్ ఫినాన్స్ ఆర్ హెచ్ఆర్, ఈ సర్టిఫికేషన్స్ ఎక్కడైనా వ్యాలిడే అండి. దే కెన్ పుట్ ఆన్ దేర్ రెజ్యూమ్ అండ్ దే కెన్ వరల్డ్. Yes, definitely. Recently, I'm sorry, one of our student with the same certification, he got a job in Abu Dhabi. Yeah, he came to us. He was very happy. Sir, this certification made us to get a job me over there, and he was very happy. And మినిమం ప్యాకేజ్ ఎంత ఉంటుందండి వాళ్ళకి? Abu Dhabi, he got per month 1.5 lakhs per month he is getting. Yes. But in India, we can say 25,000 is the minimum. ఇప్పటి 3 వరకు lakhs. మీరు ప్లేస్మెంట్ ఇప్పించిన వాళ్ళల్లో ఇప్పుడు 5,000+ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో హైయెస్ట్ సాలరీ తీసుకుంటున్న వాళ్ళు ఎవరు?
డెలాయిట్లో చేస్తారు నా స్టూడెంట్. సో శ్రీకాంత్ హిజ్ నేమ్, సేమ్ అంటే నా డొమైన్లోనే వచ్చి నేనే నేర్పించాను. ఇప్పుడు ప్రజెంట్ హీఈస్ వర్కింగ్ యాజ్ ఏ టీమ్ లీడర్, అడ్వైజరీ టీమ్ లీడర్. హీఈస్ గెటింగ్ 19 lakhs లైక్ దట్. ఓ Yeah. సూపర్ ప్రాణం. బట్ యా పర్ యానం 19 lakhs. సో నా జూనియర్, ఇంకా నేను ఎలానో అబ్బాయి కూడా గుడ్. నేను ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు ఆ పర్సన్ని నేను ప్లేస్ చేయించాను. 8 yearsలో తను చేంజ్ అయ్యి కన్వర్ట్ అయ్యి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అంటే కనుక టీమ్ లీడర్ అండ్ 18 lakhs ప్యాకేజ్లో ఉన్నారు. సో ఈక్వల్స్ టు టెక్నాలజీ. ఎంత చెప్పినా కూడా ఇంకా అసలు ఇంకా విసిగిపోయి అలా ఇంకా ఇంటర్వ్యూ ఎన్నిసార్లు అటెండ్ అయినా సరే క్రాక్ చేయలేకపోతున్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు మ్యామ్, ఉంటారు డెఫినెట్గా. అయ్యో ఉంటారు అంటే నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత వాళ్ళ థింగ్స్ చేంజ్ అవుతాయి మ్యామ్. ఎట్లా అంటే 2 months 3 monthsలో జాబ్ రాకపోతే అర్థమైపోతుంది వాళ్ళకి. అరే పక్కన వాళ్ళు ఇలా చేస్తారు, ఎగ్జాక్ట్లీ. మనం చేయలేమని ఇప్పుడు 10 సెల్ఫ్ మందిలో మోటివేట్ అవుతూ ఉంటారు 7 కదా. members 8 members జాబ్లు వచ్చి 2 members రానప్పుడు వాళ్ళకంటే ఎక్కువ ప్రిపేర్ అయ్యి జాబ్ కొడతారు వీళ్ళు. అదే మేడం కసి అంటాం, వీ కెన్ సే దట్. అది ఆటోమేటిక్గా కనిపించేస్తుంది. నేను అది ఎక్కువ చేస్తాను ఇంకా పిల్లలకి ఎప్పుడైతే Seeing others. అంతే కదా మేడం. మనం పిల్లలకి ఎలా అంటే మోటివేట్ చేయకపోతే వినరు. వాళ్ళకి ఆ మోటివేషన్ లేకనే ఇక్కడ దాకా వస్తున్నారు. కాలేజీలలో ఎక్కడి వరకు సరిపోతుంది, మనం సర్టిఫికేట్ మీరు నమ్మరు, లైక్ Yeah. ఎన్ఐటీలో చదివిన పర్సన్ Hmm. క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది, ఆహా. మార్కెటింగ్ జాబ్ వచ్చింది అని Okay. ఎంబీఏ ఫినాన్స్ చేసి Hmm. మార్కెటింగ్ జాబ్కి వెళ్తాడు. 1.5 month రోడ్ల మీద తిరిగిండు. 8 lakhs అయ్యయ్యో. ప్యాకేజ్, 8 lakhs ప్యాకేజ్ వచ్చింది. Ah. వదిలేసి అసలు ఇది కాదు, Ah. లైక్ హీ వెంట్ త్రూ సమ్ బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని సెలెక్ట్ చేయగానే మనది ఇలాగో వచ్చాడు. వచ్చి సార్ నేను అంటే, సో యు ఆర్ ఎన్ఐటి ఆర్ యు ఆర్ ఫ్రమ్ ఏ కాన్వెంట్ కాలేజ్, నో మ్యాటర్ ఫర్ మీ, Hmm. యు ఆర్ మై స్టూడెంట్, సిట్ హియర్. సో 1.5 కదా. monthలో Ah. హీ గాట్ సెలెక్టెడ్ విత్ గుడ్ ఎక్సలెంట్ కంపెనీ, ద బిగ్ 4 కంపెనీ. సూపర్. మీరు అందులో వెళ్ళి చూడండి. సో Yes. సక్సెస్ స్టోరీస్ లో యూ విల్ గెట్ ఇట్. సో అలా There are ఎన్ని a lot of ఉన్నాయి, reels. వేలల్లో Yeah, ఉన్నాయి yeah, success yeah. అది stories. కూడా కరెక్ట్. అంటే ఎక్స్పెక్ట్ చెయ్యము అలాంటి వాళ్ళకి నంబర్ ఏముంది మేడం అని చాలా చెప్పి. మంది Hmm. మేము చెప్తే ఎలా అంటే రియల్ గా వస్తాయి అనుకుంటారు. సో Hmm. అందుకే నేను చెప్పడం మానేస్తే అసలు అవసరమా మనకి. నేను ఇప్పుడు అంటే ఒక పేరెంట్కి ఎలా ఉంటుందంటేనండి, పేరెంట్ తరపు నుంచే క్వశ్చన్ ఇది. సో చాలా చోట్ల ట్రై చేసామండి, ఎన్నో ఇన్స్టిట్యూట్లో మా పిల్లల్ని తీసుకువెళ్ళాము. వీళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చెప్తున్నారు, కానీ ఎక్కడో మిస్ అవుతుంది. ఇంటికి వెళ్తే చాలు వాళ్ళు భయపడ్డము, లేకపోతే వీళ్ళకి సరిగ్గా స్కిల్ లేకపోవడం ఇది అవుతుంది. అంటే పేరెంట్స్ ఆర్ కమింగ్ హియర్ అండి. ఎంత తిరిగిన మాకు ఎస్వి ప్రొఫెషనల్స్ మా అబ్బాయికి లేదంటే మా అమ్మాయికి జాబ్ వస్తుందా, ఖచ్చితంగా మీరు చెప్పగలరా అని అడిగే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? 100% చెప్పగలుగుతాం. Hmm. సో యాజ్ ఏ పేరెంట్ గా చాలా మంది వస్తారు నా దగ్గరికి, నన్ను కలిసి మాట్లాడుతుంటారు. Hmm. సేమ్ మీరు అడిగిన క్వశ్చన్ యాజ్ టీజ్గా అడుగుతారు. సార్ మీ దగ్గర మేము నమ్మకంగా జాయిన్ చేసి పోతున్నాం, Hmm. బట్ కాకపోతే ఈ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు మాకు హాస్టల్ ఖర్చులు ఉంటాయి, చాలా Hmm. ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ బేర్ చేసుకుని మిమ్మల్ని నమ్మి మేము ఇక్కడ వీళ్ళని వదిలి వెళ్తున్నాం. Hmm. వాళ్ళ రిజల్ట్ ఏంటనేది 1 month తర్వాత వాళ్ళే చూస్తారు. Hmm. ఎందుకంటే మేము మార్నింగ్ సెషన్స్లో జరిగిన సెషన్స్ అన్ని ఈవెన్ వాళ్ళు హాస్టల్లో ఉండని, ఇంటి దగ్గర ఉండని, ఓకే. మళ్ళీ 1 hour రివిజన్ పెడతాం. Hmm. కార్పొరేట్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, Yeah, yeah, వాళ్ళతో మాట్లాడిస్తే వీళ్ళకి ఏంటి ఆల్రెడీ కంపెనీలో జరుగుతున్న ఇంటర్వ్యూలని వీళ్ళు ఫేస్ చేస్తున్నట్టు Yeah, ఉంటారు. correct. ఈ రివిజన్ 1 hour అనేది వాళ్ళు చదవకపోయినప్పటికీ Hmm. దే విల్ గెట్ సమ్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే. సో గ్యారెంటీ అయితే చెప్తున్నారు మీరు, ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కొంచెం కష్టపడాలే కానీ ఖచ్చితంగా వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మేము ఉంటాం వాళ్ళ బ్యాక్ సైడ్. Hmm. ఇది మాత్రం 100% చెప్పగలుగుతా. ఆ అష్యూరెన్స్ ఇవ్వగలగాలి కదండి. Definitely. కానీ ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉండగా ఎస్టీ ప్రొఫెషనల్స్ మేమెందుకు నమ్మాలి అనే వాళ్ళకి మీ సమాధానం? And at the same time Definitely. the people were on behalf of like on behind you who are there. ఇక్కడ మీకు చెప్పే టీచింగ్ చెప్పే ప్రతి పర్సన్ ఆ క్వాలిటీ మీకు అర్థమైపోతుంది. ఆ ఇన్స్టిట్యూట్కి రాగానే మీరు మాట్లాడుతున్న విధానం అండ్ టీచింగ్ అంటే వాళ్ళకి. అందుకే మేము ఏం చెప్తామంటే ఏ స్టూడెంట్ కూడా అడ్మిషన్ ఇమీడియట్ తీసుకుని ఫీజు కట్టకండి, మీరు 3 days క్లాసులు విన్నాక మీకు నచ్చితే కట్టండి. నేను ఇప్పటిదాకా మీకు ఒక విషయం చెప్పాను, 120-140 members వస్తారని చెప్పి. దాంట్లో నాకు ఇంట్రెస్ట్ అనిపించాలి, స్టూడెంట్కి ఇంట్రెస్ట్ అనిపించాలి ఇక్కడ జాయిన్ అవ్వాలంటే. ఓకే. ఊరికినే రా అందరితో నువ్వు వచ్చి అలా అంటే కుదరదు. వీ విల్ నాట్ అగ్రీ. నేను కడతానని నేను ఒప్పుకోను. 3 days సెషన్స్ విను, ఓ ఫస్ట్ వినాలి ఒక 3 days. 3 days వినాలి. వాళ్ళకి నచ్చితే యూ కెన్ ప్యాకప్ అండ్ యూ కెన్ కమ్ హియర్ హైదరాబాద్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపీ గో. ఈ అకామిడేషన్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ own వాళ్ళు వాళ్ళ వాళ్ళనే చుట్టుపక్కల మనకి హిమాయత్ నగర్ ఇస్ వెరీ ఆ దగ్గరలో ఉండొచ్చు. వెల్ ఆ ప్లేస్. టైం కల్లా వాళ్ళ క్లాస్ టైం కల్లా వచ్చేస్తారు అంతే. ఓకే. సో మీరు చెప్పినట్టుగా ఆ క్వాలిటీ అనేది ఖచ్చితంగా అంతే ఉంటుందని మ్యామ్, చెప్పి. క్వాలిటీ ఆఫ్ ద పీపుల్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఇంకొకటి చాలా మందికి గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఈవెన్ హౌ టు మేక్ ఎ రెజ్యూమ్, అసలు నా రెజ్యూమ్ స్కిల్ సెట్ ఏంటి, కరెక్ట్ సార్. ఇదైతే So, చాలా మంది ఊరికి కాపీ పేస్ట్ చేసి వెళ్తున్నారు. సో అక్కడ మనం పిల్లలకి ఏంటంటే ప్రతి క్యాండిడేట్కి
రెజ్యూమ్ ప్రిపరేషన్ అండ్ Oh. ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, Hmm. సెండింగ్ అండ్ ఈవెన్ లాస్ట్కి వాళ్ళకి సెలెక్ట్ అవుతారు కదా మేడం, Reply వచ్చిన ఇచ్చేది తర్వాత కూడానా? వాళ్ళకి Ah. ఎలాంటి హెల్ప్ చేయాలి ఎవ్రీథింగ్ మనం Okay. చూసుకుంటాం కాబట్టి Mhm. వాళ్ళకి ఎట్లా అంటే ఈజీగా అనిపిస్తుంది. సో Hmm. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవ్వరు. Okay. సో కొంతమంది మీరు అడగొచ్చు సార్, జాబ్ రాని వాళ్ళు ఫీల్ అవుతారు, ఫీల్ అయ్యేది Hmm. ఏముండదు, వాళ్ళకి అర్థమైపోతా ఉంటుంది ఆహా. నేను ఫీల్ అవ్వాలంటే అక్కడ మళ్ళీ ఇంటర్వ్యూ crack చేయాల్సింది చేయాలని. సార్ దగ్గర Yes. అనేది. సో ఇప్పుడు హెచ్ఆర్ ఎవరైతే వస్తున్నారో ఆ కోర్స్లోకి వాళ్ళకి ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది స్కిల్ఫుల్ గా ఉన్న వాళ్ళు, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగున్న వాళ్ళే అటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. yes, వాళ్ళకి yes. ఇంకేమైనా స్పెషల్ గా చూస్తారా అండి? లేదండి, ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, బట్ ఐ సెడ్ నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అన్నారంటే వాట్ రియల్లీ ఇన్ ఎ కంపెనీ హెచ్ఆర్ వర్క్స్ ద సేమ్ వీఆర్ ట్రైనింగ్ హియర్. ఏదర్ ఈ హైరింగ్ ప్రాసెస్ కానివ్వండి, లేకపోతే ఎంప్లాయీ మేనేజ్మెంట్ కానివ్వండి, ఇదంతా ఒక రియల్ టైమ్గానే ఉంటుందండి. లైక్ ది పీపుల్ ఎంజాయ్ హియర్ బికాస్ ఈవెన్ నాట్ ఓన్లీ మీ, వీ హ్యావ్ అనదర్ 4 trainers who are helped with this. Everyone says like what company I'm getting, what salary I'm getting antaru, but I say here target the role, not company or not salary, because మీ రోల్ బాగుంటే నెక్స్ట్ మీకు ఎలాంటి కంపెనీ అయినా బెస్ట్ ప్యాకేజ్ ఇచ్చి బెస్ట్ పొజిషన్స్ ఇస్తుంది. బట్ వీళ్ళు ఎక్కువ ఆలోచించేది ఏంటి, ఐ వాంట్ గుడ్ కంపెనీ, ఐ వాంట్ గుడ్ శాలరీ, రోల్ని పక్కన పెట్టేస్తున్నారు. బట్ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ రోల్ని క్యాచ్అప్ చేయండి, ద నెక్స్ట్ ఫ్యూచర్ ఈజ్ యువర్స్. Yes, అది మీరు ఈ 45 days లో నేర్పిస్తారు first. Yes, ఎలా totally ఉండాలి అండి. Like అనేది. end to end training అండి అది. Ah. Like it's not like people are really happy even here. See, whatever మీరు రివ్యూస్ కానీ మా like whatever you see అండి, we don't ask them. They give on their వాళ్ళంతట own. వాళ్ళుగా ఇస్తారు. Yes. They are ప్రొఫెషనలిజంలో happy. మేము ఎలా ఉంటుందంటే, మనం చదువుకున్న దాంట్లో మనం జాబ్ చేయడం అనేది ఒక లైక్ మంచి ఫీల్ ఉంటుంది మేము ఎవరికైనా సరే. నేను ఇప్పుడు ఎంబీఏ ఫైనాన్స్ చేసా, ఫైనాన్స్ దాంట్లో జాబ్ చేయడం వేరు, వెళ్ళి మార్కెటింగ్ చేయడం వేరు. Yes. నేను ఎంబీఏ హెచ్ఆర్ చేసా, హెచ్ఆర్ చేయడం వేరు, బయట మార్కెట్లోకి వెళ్ళి ఏదో చేయడం టైం పాస్ జాబ్ చాలా చేయడం. డిఫరెన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ప్రొఫెషనలిజం. మిమ్మల్ని చూస్తానే ఎగ్జాంపుల్ వేర్ యూ సెలెక్టెడ్ అండ్ మీ లైక్ సక్సెస్ చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో మీ సుమన్ టీవీ ఎప్పుడు స్టార్ట్ అయిందో నేను అప్పుడు స్టార్ట్ అయ్యా. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ దట్ నేను అఫీషియల్ లాస్ట్ 1 year నుంచి Yes, మార్కెట్లోకి yes. వచ్చాను Mm. బికాస్ ఎంప్లాయ్మెంట్ అండ్ Yeah. ఎవ్రీథింగ్ ఈస్. సో మీరే ఒక ఎగ్జాంపుల్ అని అంటారు. సక్సెస్ అవ్వలేము అని ఎవరైతే డిప్రెస్ అవుతున్నారో, డిగ్రీ చదివి బీకామ్ చదివి లేకపోతే హెచ్ఆర్ అవుదాము అని అవ్వలేక ఫినాన్స్ వైపు వెళ్దాం అని చాలా. వెళ్ళని వాళ్ళకి మనం ఒక వే చూపిస్తుంది ఎస్పీ yes 100%. They come for guidance అండి. లైక్ Yes. ఇప్పుడు ఎస్వి ప్రొఫెషనల్స్ లో కంప్లీట్ ఈ గైడెన్స్ స్టూడెంట్స్ అనేది ఈ అకౌంట్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ ఒక 1 second పక్కన పెడతారు మేడం. ఇక్కడ చాలా మంది ఏంటంటే ఈ ఇంట్రెస్ట్ అంటే గైడెన్స్ కోసం వస్తారు, సజెషన్స్ కోసం సజెషన్ అవునా? చాలా Okay. డైలీ మా అపాయింట్మెంట్స్ లో 40 అపాయింట్మెంట్స్ ఓన్లీ సార్ నాకు ఇక్కడ అంటే వచ్చి జాయిన్ అవుదాము కోర్స్ లో అనేమి ఉండదు. చాలా మంది ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళకి 1 Yeah. year గ్యాప్ వస్తుంది, పిఎఫ్ ఉంటుంది వాళ్ళకి, లేకపోతే డాక్యుమెంట్స్ ఉండవు, అప్స్కాండ్ అవుతారు, వాళ్ళకి ఇప్పుడు ఎంఎన్సీ కావాలి. ఎవ్రీథింగ్ వీ నీడ్ టు సే దట్. ఓకే. అండ్ ఇంకొకటి సుధీర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు, ఇంకా మంచి కంపెనీలో జాబ్ కావాలన్న వాళ్ళు అలా వచ్చి ట్రైనింగ్ తీసుకోవచ్చా? 100%. 100%. ఓకే ఓకే. ఇప్పుడు డొమెస్టిక్ అంతే మేడం. ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్కి ఒక చిన్న డొమెస్టిక్ కంపెనీలో అకౌంట్స్ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళకి కూడా డ్రీమ్ ఉంటుంది కదా, ఐ వాంట్ టు వర్కింగ్ విత్ బిగ్ కంపెనీస్ అండ్ కార్పొరేట్స్లో నేను చేయాలి అని. వాళ్ళు మన దగ్గరికి వచ్చే 40 స్టూడెంట్స్లో 10 members విల్ బి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అగైన్. Yes. 3 years గ్యాప్ ఉంటుంది వాళ్ళకి. ఆ 3 years గ్యాప్కి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ మనం ప్రొవైడ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంఎన్సీ కంపెనీలో వాళ్ళకి కావాల్సిన స్కిల్ ఏంటో ఇలాని ఎన్హాన్స్ చేస్తాము. ఆటోమేటిక్గా ఇప్పుడు 4 lakhs ఉంది, 8 lakhs, 7 lakhs ఎంతో కొంత వస్తుంది, వాళ్ళ డ్రీమ్ని అచీవ్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉంది అని అంటే డెఫినెట్ గా వాళ్ళు ఇంకా హైట్స్ కి రీచ్ అవ్వచ్చు. బాగుంటుంది. సో అది ఎస్పీ ప్రొఫెషనల్స్ గైడెన్స్ తోడైతే ఇంకా ఫాస్ట్ గా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటే. అంతే, స్కిల్ Yes, డెవలప్ yes, చేసుకుంటే yes. బాగుంటుంది. సో ఫైనల్లీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సరే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు, 3rd year కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు ఎస్పీ ప్రొఫెషనల్స్ నుంచి? ఎంబీఏ ఫైనల్ ఇయర్స్, గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్స్ అండ్ హెచ్ఆర్ ఫైనల్ ఇయర్స్, ఆల్ కేటగిరీస్ మాట్లాడతాం మనం. ఆల్ కేటగిరీస్ వైజ్గా ఒక Yes, సింపుల్ పాయింట్ yes. మాట్లాడతాం. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే సర్టిఫికేట్స్ కోసం వెయిట్ చేయకండి. మన దగ్గర ఉన్న స్కిల్ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని మీద వర్కౌట్ చేయండి. దట్ మీన్స్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ గో టు ద ఇన్స్టిట్యూట్ ఆర్ గో టు ద కమ్యూనికేషన్ స్కిల్స్, గో టు సంథింగ్ సమ్వేర్ ఎల్స్. వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ స్కిల్, జస్ట్ మిరరైజ్ యువర్ సెల్ఫ్.
మీ ఫ్రెండ్స్ లోపల మీరే ఒకసారి మాట్లాడండి. ఒక ఇంటర్వ్యూ జస్ట్ ఆప్ట్ చేసుకోండి. మీరు MBA కంప్లీట్ చేశారు, వాట్ వాజ్ ద స్కిల్ డూ యూ హ్యావ్, జస్ట్ మీ ఫ్రెండ్ని ఒక ఇంటర్వ్యూ చేయమని చెప్పండి. ఓకే. వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుస్తుంది. తెలిసినప్పుడు మన కంపెనీస్లో ఇప్పుడు మీరు అంతెందుకండి, జస్ట్ SV ప్రొఫెషనల్లోనే యూట్యూబ్కి వెళ్ళండి, వెళ్ళి అసలు ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. లేదా MBA ఫైనాన్స్ ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయనేది చెక్ చేయండి. చెక్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారు, ఏం మిస్ అవుతున్నారు అర్థమవుతుంది. ఈ 2 months ఎలాగో మనకి సర్టిఫికేట్ రావడానికి టైం ఉంది కదా, ఆ టైం లోపల వీళ్ళు స్కిల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేస్ చేసుకుని ఉంటే సర్టిఫికేట్స్తో పాటుగా మనకి MNCస్కి వెళ్ళడానికి ఉంటుంది. ఏ కంపెనీ కూడా నేను పర్సూయింగ్ అంటే లోపలికి ఎంటర్ అవ్వండి, బికాస్ వెన్ ద గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ యు ఆర్ ఎ గ్రాడ్యుయేట్ ఆర్ యు ఆర్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్. కంప్లీట్ కాకుండా మీరు వెళ్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో కంప్లీట్ అయిన తర్వాత మనం ఫోకస్ చేయాల్సిన స్కిల్స్ ఏంటనేది మేజర్గా పుట్ ఆన్ ద పేపర్. So I am good at communications. Then you are not good at subject. If you are good at subject, you are not good at technology. If you are good at technology, you are not good at HR. ఈ కేటగిరీస్ అన్నిటి చెక్ చేసుకున్నారనుకోండి, ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే ఈ 4 కేటగిరీస్ ఇక్కడ ఏ తెలుసుకోవాలంతే. తెలుసుకుంటే వాళ్ళకి వాళ్ళు విలేజ్ నుంచి రాని, కాన్వెంట్ నుంచి రాని, కార్పొరేట్ నుంచి రానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే దే విల్ గెట్ సెలెక్టెడ్. పోర్టల్లో కూడా కొన్ని టిప్స్ ఉంటాయి, సో ఇది మేబీ యూజ్ అవుతుండొచ్చు పిల్లలకి. ఓకే. మనకి పోర్టల్స్ నౌకరీ, షైన్, డిఫరెంట్ పోర్టల్స్ ఉంటాయి. మేము కన్సల్టింగ్ వర్క్ కూడా చేస్తూ ఉంటాం. సో కన్సల్టింగ్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే లైక్ ఎంప్లాయర్ సెర్చ్ చూస్తాను. చూసినప్పుడు నాకేంటి, ఇప్పుడు రీసెంట్గా ఒక పర్సన్, ఇప్పుడు రాజు గారు ఉన్నారు, రాజు గారు రీసెంట్గా 2 days ముందే అప్లై చేశారు నాకు జాబ్ కోసం. సో నాకు ఫస్ట్ ఎవరైతే 10 daysలో అప్లై చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. అంతకంటే ముందు 3 months ముందు, 1 year ముందు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ ఎక్కడో ఉంటాయి లిస్ట్ లో. వీళ్ళందరూ ఏమనుకుంటారు, నేను 6 months అయింది, 1 year అయింది, ఇప్పటి వరకు నాకు నౌకరీ నుంచి కాల్ రావట్లేదు అంటాడు. వీళ్ళు చెక్ చేసేది ఏంటి, నాకు 10 requirements ఉన్నాయి. ఇప్పుడు నాకు కంపెనీ నేమ్ ఇస్ కాల్డ్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వెన్ ఐ సర్చ్ ఆటోమేటికలీ ద ఫస్ట్ పేజ్ విల్ కమ్, జస్ట్ ఐ సెలెక్ట్ 100 resumes will come. In that 100 resumes the 10 people will be selected. ఓకే. అంటే వాళ్ళకి ఏం చేయాలి, దానికి ఈజీ ఆన్సర్ ఈస్ దట్ మన రెజ్యూమ్ ని 2 days కి ఒకసారి డిలీట్ చేయండి, అప్లోడ్ చేయండి. అప్పుడు ఏమైతుంది, నెక్స్ట్ టాప్ లో కనిపిస్తుంది. మనం ప్లే చేయాల్సిన పని లేదు, ఏం చేయదు. చిన్న టెక్నిక్ ఇస్ దట్ డిలీట్ చేయి, అప్లోడ్ చేయి రెజ్యూమ్. బట్ ఆ రెజ్యూమ్ లో కంటెంట్ జాగ్రత్తగా చూసుకో. చాలా మంది రెజ్యూమ్ లో ఐ నో ఎక్సెల్ అంటాడు, వాట్ ఈస్ విలుకప్ అంటే విలుకప్ ఉందా సార్ అంటాడు. అంటే ప్రాబ్లం అక్కడే. సో మై స్ట్రెంగ్త్ ఈజ్ లీడింగ్ లైక్ టీమ్ అంటాడు. డూ యూ హ్యావ్ ఎ లీడర్షిప్ స్కిల్స్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద లీడర్షిప్ స్కిల్స్ అన్నాం అనుకోండి, సార్ నథింగ్, బ్లాంక్ అయిపోతారు. అది మేజర్ ప్రాబ్లం. పిల్లలకి ఇంపార్టెంట్ టిప్స్ ఇంపార్టెంట్. చేయగలిగితే మన దగ్గర రాక్స్, సాలిడ్ పర్సన్స్ ఉన్నారు. తెలుగు మీడియమా, ఏ మీడియం ఇంపార్టెంట్ కాదు మేడం, వాళ్ళకి కావాల్సిందల్లా ఒక స్కిల్ ని డెవలప్ చేసుకుంటే దే విల్ డూ వండర్స్. సో ఇప్పటివరకైతే క్రియేట్ చేసింది వేలల్లో ఆ సక్సెస్ రేట్ చూస్తున్నాం మనం. 100% సక్సెస్ రేట్ ఉంది, వేల మంది ఉద్యోగం పొందింది. ఇప్పుడు రీసెంట్లీ ఇంకొక కొన్ని రోజులైతే 100 batch రీచ్ అవుతున్నాము. ఓ సూపర్. ట్రైయింగ్ టు ఇన్వైట్ ఈవెన్ మినిస్టర్ యాజ్ వెల్ ఎడ్యుకేషన్ అండ్ సో దెన్ వి విల్ సీ. ఫైనల్లీ హార్ట్ మెల్టింగ్ మూమెంట్ ఏదైనా ఉందా ఇన్నేళ్లలో? 8 years కదా. సో 8 years లో ఈ 5,000+ జాబ్స్ మీరు ప్లేస్మెంట్ ఇప్పించిన సందర్భంగా కావచ్చు, ఒక్కసారి రివైండ్ చేసుకుని చూస్తే ప్రతి ఒక్క ఇయర్ ఇన్ని బ్యాచెస్, హార్ట్ మెల్టింగ్ మూమెంట్ అంటూ ఏదైనా ఉందా? ఎవ్రీ బ్యాచ్ ఇస్ డిఫరెంట్ అండి మాకు. లైక్ ఒక బ్యాచ్ ని, ఒక పర్సన్ ని డివైడ్ చేసి వి నెవర్ సీ. సో ఎవ్రీ బ్యాచ్ ఇస్ మేకింగ్ us to feel more కాన్సంట్రేషన్ ఉంటుంది మ్యామ్, ఉంటుంది. బట్ కాకపోతే మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక రోజు నేను క్లాస్ చెప్తున్నాను సీరియస్ గా, ఐ డోంట్ నో వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, అబ్బాయి వచ్చి నాకు ఒకసారి నా లైక్ దే టచ్ ద ఫీట్, ఆ అబ్బాయి నా ఫీట్ టచ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇంతకంటే ఏం కావాలి. వాళ్ళు ఎంత వెయిట్ చేశారోనండి. సో ఇంతకంటే ఏం కావాలి. నా కొడుకు అంటే నా కొడుకు 8 years ఉన్నాడు. నేను ఎప్పుడు ఎలా అనుకుంటానంటే, యా వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ టు ద సొసైటీ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్ బ్యాక్ మై సన్. అది నాకు ఎప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. నిజమే అది. అంటే ఎవరో తెలియని పర్సన్ ఒక జాబ్ గైడెన్స్ ఇచ్చినందుకే, వాళ్ళకి జాబ్ వచ్చినందుకే ఇంతగా కృతజ్ఞత చూపించారంటే వాళ్ళకి అది ఎంత నీడియో కదా, అది అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వేల మంది.
ఎటు తెలియక ఎటు వెళ్ళాలా, ఇన్ని ఇన్స్టిట్యూట్లో లేకపోతే ఇన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఏది కరెక్ట్ ఎక్కడ గైడెన్స్ ఇస్తారో అర్థం కాక అలా మధ్యలో నిలబడిపోయిన ఉన్నారు. వాళ్ళకి ఇంటర్వ్యూ ఒక క్లారిటీ ఇచ్చిందని నేను భావిస్తున్నాను. 100% తెలియాలి ఇంకా చాలా మందికి, అది కూడా మా ప్రయత్నం. సో రీచ్ అయ్యే విధంగా చేద్దాం. మీ Definitely. లైక్ మీరు రాజు గారు 100% చెప్తాను. Right. రాజు గారు నన్ను అప్రోచ్ అవ్వడం నాకు ఎలా అంటే అరే దిస్ ఇస్ ద రైట్ టైం అంటే నాకు ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ మనం మంచి చేస్తుంటే ఆటోమేటిక్ గా Of course అండి, వస్తాయి of కదా. course, of course. ఎప్పుడు అంటే ఆ నేచర్ నుంచి వస్తూనే ఉంటుంది ఆ అంతే రియాక్షన్ కదా. అనేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు, అరుణ్ గారు. Thank you so Thank you so much టాకింగ్ టు అండి, యూ. accepting us. సో ఇది ఇలా సశేషం అంటే కంటిన్యూ అవుతూ Definitely ఉండాలి గా, definitely గా. వేళల్లో. మీరు అన్నట్టు 100 బ్యాచ్ అతి త్వరలో మీరు ఫినిష్ కూడా మాకు చేసుకుంటారు. డెఫినెట్ గా సుమన్ Yes. టీవీ ఆల్సో స్పెషల్ పర్సన్ ఫర్ అస్ ఇన్ ఫ్యూచర్. సో యా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. ఇంకో ఎంతో మందికి ఇవి 5,000 ప్లస్ కాస్త మరికొద్ది రోజుల్లో 10,000 ప్లస్ అవ్వాలని Yes, we are మనస్ఫూర్తిగా Targeting కోరుకుంటున్నాం. 2026 వరకు 2026 వరకా? 26 అవర్ టార్గెటింగ్ 10,000 రీచ్ 10,000, అవ్వాలి. yes. సో అట్లీస్ట్ వీ కెన్ సే 10,000 into 4 Hmm. ఆటోమేటికల్లీ మన డ్యూటీ మనం చేస్తున్నామని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరు ఒక బాధ్యతగా తీసుకున్నారు, బట్ చాలా మందికి దేవుళ్ళు అయిపోయారు మీరు. రైట్, థ్యాంక్ యూ It's సో a మచ్ God అండి. grace. ఎస్, Thank you, ma'am. Thank you ఆల్ ది so బెస్ట్ much. అండి. Thank you, ma'am. నమస్తే. Thank you so much. సో విన్నారు కదా, ఎస్వి ప్రొఫెషనల్స్ ఒక్కటే మాట, 5,000కు పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్నప్పటి నుంచి కన్నా కళని నెరవేర్చుకోగలిగారండి. అంటే మరీ ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ డ్రీమ్స్ కూడా చాలా మంది అయ్యయ్యో సరే పిల్లలు ఇంకా క్రాక్ చేయలేకపోతున్నారులే అని పేరెంట్స్ కూడా నిరుత్సాహపడిపోయిన సందర్భంలో అలాంటి వాళ్ళు కూడా ఎస్వి ప్రొఫెషనల్స్కి వెళ్ళి మా అబ్బాయి జాబ్ సంపాదించాడు, లక్షల్లో జీతం వస్తుంది, తన కళ నెరవేరిందని కాలర్ ఎగరేసుకుని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో మీరు కూడా ఇలాంటి మేము కూడా కొంచెం ఆలోచిస్తున్నామండి, ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయాలి, ఎస్వి ప్రొఫెషనల్స్ కరెక్టా కాదా, ఎలాంటి గైడెన్స్ ఇస్తారు అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడంలో భాగంగానే ఇంటర్వ్యూ చేశాను. సో ఇంకా మాకు డీటెయిల్స్ కావాలనే వాళ్ళకి స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే అడ్రస్ ఇస్తాను. హిమాయత్ నగర్లో బ్రాంచ్ ఉందండి, 1 and only బ్రాంచ్ ఉంటుంది, ఒక బిల్డింగ్. సో మీరు ఒక్కసారి వెళ్ళి కలవండి సుధీర్ గారిని, మీకు ఒక క్లారిటీ ఇస్తారు. ఆటోమేటిక్గా మీకు ఒక నమ్మకం అనేది మీ మీద మీకే కలుగుతుంది. ఎస్ నేను క్రాక్ చేయగలుగుతాను, అది మీరు డిగ్రీ చదివినా పర్లేదు, ఏదైనా సరే. ఇప్పుడు హెచ్ఆర్ అండ్ ఫైనాన్స్లో కూడా అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి ఇక వెళ్ళి ఒకసారి కలవండి, ఆటోమేటిక్గా మీరు జాబ్ సంపాదించి మీ డ్రీమ్ని మీరు నెరవేర్చుకుంటారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే. With the help of SV Professional, I got selected in Wells Fargo with a good package. I strongly suggest everyone from a commerce background who have completed their graduation or MBA, come with no doubt to SV Professional. Here definitely you will get a good job. Thank you, SV Professional. So one of my friends suggested SV Professional for the best opportunity. So I joined the demo classes and I thought it's worthwhile. So I joined for 2 months and I completed a course within 2 months and I got placed in Cognizant MNC company. So who are looking for finance and accounting jobs in MNCs, so please join SV Professionals. So after completion of my degree, I'm in search of job. I've given a couple of interviews for Zenpact, Deloitte, like that companies. So I don't know the reason I couldn't crack it. So after that, I went through YouTube and I came to know like there is one institute which is giving training for accounts and finance profession. So after that, I came here and I've inquired about that. So I've joined 2 months training over here. So the thing is like, even though I'm good at communication, somewhere there is lack of interview skills as well as soft skills. So here after joining in SV Institute, I learned like a lot of interview skills as well as soft skills and the way how to give answers in the HR round as well as the technical round. So with even though 2 months is not yet completed, I've placed in a very good company like by name Cognizant with a decent package. Thank you. Given couple of interviews, but I got rejected. After that, one of my friends suggested SV Professionals, where I got training on core accountancy and also developed my communication skills. Within 1 month of training, I got placed in Cognizant with a very good package. I strongly suggest SV Professionals for every finance students who want to grow in their finance career and also core accountancy. I have joined SV Professional. I took 2 months of training. I have got placed in Optum within a 1 month with excellent package of 3.9 per year. Thank you, SV Professional. I came here in SV for the training of finance and accounting, and after my training I got placed in H&R block with a good package. Thank you. ఎప్పుడైతే నా ఎంబీఏ అయిపోయిందో నేను ఒక మంచి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నాను. అదే టైంలో మా ఒక ఫ్రెండ్ నాకు ఎస్వి గురించి చెప్పి ఇట్లా సజెస్ట్ చేశాడు ఇన్స్టిట్యూట్ గురించి. జస్ట్ వెళ్ళి ఒక రోజు డెమో క్లాసెస్ విన్న తర్వాత ఆటోమేటిక్గా నీకే అయిపోతుంది ఇన్స్టిట్యూట్ ఎలా ఉందో అనేది. సో అదే రోజు నేను ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన తర్వాత వితిన్ 1 monthలోనే కాగ్నిజెంట్లో ఒక మంచి ఎంఎన్సీ కంపెనీ కాగ్నిజెంట్లో ఆల్రెడీ ప్లేస్ అయ్యాను. After completion of my MBA, I take training from SV Professional Institute from Big Four trainers.
I easily crack interviews afterward. One of my friends suggested me to take SV Professional. I came here. I have learned core accounting and financial classes as well as communication classes, technical classes. After that, I got placed in Genpact. Thank you, SV Professionals. I got to know about SV Professionals through my one of the degree friend. So I joined in SV. I learned 2 months account, finance and soft skills, everything which is required for the job process. I say proudly SV is doing great job to the students to get succeed in the MNC sector, and they are providing real-time mock interviews and they are giving motivation to young generation to succeed in MNC sector. After completion of my MBA, one of my friends suggested me SV. After joining SV, I got placed in Cognizant with a decent package. I would suggest all of you to come to SV because I got placed in one of the best MNCs, which is Broadridge, and I have learned all about core accounting, finance, and also communication skills have improved. So I would suggest all of you to come to SV and grow in your career. Thanks. One day I found Sudhir sir interview on YouTube. After watching interview, I joined SV Professionals and took training on core accounting, finance and also communication skills. After 2 months of training, placed in Wells Fargo with a good package. I suggest every student who are willing to start their career in a good multinational companies to join SV Professionals. It is the best platform for experience and also freshers.